గురువుగారు ఈసారి పండుగలు మనకి కృష్ణాష్టమి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ఒకటే మంత్‌లో వచ్చాయి. సో, దీన్ని మనము ఏ విధంగా శుభ సూచకంగా అనుకోవచ్చా? అలాగే పిల్లలు, యువత ఈ ఆచార వ్యవహారాల్లో కానీ, పండుగల్లో గానీ ఎలా పాల్గొనాలి? ఎలాంటి ఆచార వ్యవహారాలు పాటించాలి అంటారు? చాలా మంచి ప్రశ్నమ్మ. పండుగలు అనేటువంటివి మామూలుగా మనము యథా రాజా తథా ప్రజ అని మాట్లాడుతూ ఉంటాం. రాజు ఏ విధముగా అయితే పాలన చేస్తూ ఉంటారో ప్రజలు దాన్ని తదనుగుణముగా అనుసరించటం అనేటువంటిది ఆనవాయితీ. ఇంట్లో పెద్దలు మన పూర్వీకుల నుండి మనకు ఆనవాయితీగా వచ్చేటువంటి పూజలు, కార్యక్రమాలు యథావిధిగా అయితే చేసుకుంటామో మన పిల్లలు, మన తర్వాతి తరము, ఆ తర్వాతి తరం, ఆ తర్వాతి తరం వాళ్ళు ఇవన్నీ కూడా శ్రద్ధగా చేసుకోవాలి అనేటువంటి భావనతో, అత్యంత నిష్ఠతో, పరమ పవిత్రముగా, ఆద్యంత పర్యంతము చిత్తశుద్ధిగా చేసుకోవాల్సినటువంటి పూజలు ఇవి. ఈ పూజల వలన ఏమొస్తుంది అంటే పుణ్యము, పురుషార్థం. ఏమిటి పుణ్యం అంటే ఎటువంటి పుణ్యం వస్తుంది అంటే మనము ఈ పూజల వలన చేసే ఈ పూజలన్నీ కూడా చేసుకునేటువంటి దాని వలన మంచి ఆరోగ్యము, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మనకు జరగాల్సినటువంటి పనులు జరగటము, ఇవన్నీ కూడా పుణ్యం వలన సంపాదించుకోవాల్సినటువంటివి. కేవలము తీర్థయాత్రలు చేసో నదీ జలాలలో స్నానము చేస్తేనే వస్తుంది అనేటువంటిది కాదు. ఎప్పుడు ఏ సమయానికి ఏది చెయ్యవలనో అది కరెక్ట్గా మనం ఎప్పుడైతే బాధ్యతగా చేస్తామో ఈ కర్మలు అనేటువంటిది అనుష్ఠానం, కర్మానుష్ఠానం అనేటువంటివి ఎప్పుడైతే చేస్తామో ఫలితం అనేటువంటిది భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒకనాడు ఇచ్చి తీరుతాడు అనేటువంటి దాంతో మనము చేసుకుంటూ పోతూ ఉండేటువంటివి. అందువలన ఇవి ఒకేసారి రావటం అనేటువంటిది కూడా తిథులు మామూలుగా వీటి యొక్క ప్రామాణికముగా వస్తూ ఉంటాయి. సహజమే కదా, అందులో తేడా ఏమున్నది? మామూలుగా కృష్ణాష్టమి అనేటువంటిది రావటము, వినాయక చవితి పండుగ రావటము కూడా యోగదాయకమే. ఎందుకంటే శ్రీకృష్ణుడు మామూలుగా శ్రీ మహావిష్ణువు గణపతికి మేనమామ కదా ఒక రకంగా. సరే, కృష్ణుడైనా విష్ణు స్వరూపమే కదా. అందువలన పండుగలు శ్రావణ మాసం అని అంటేనే శ్రవణం. శ్రవణం అంటే ఏమిటి? వినటం. ఏమి వింటున్నాము? శుభకార్యాలు, పూజలకు సంబంధించినటువంటి మంత్రాలు, వేద మంత్రాల యొక్క మనం ఇది మంగళవాద్యాల యొక్క ఇవి అన్నీ కూడా మనం శ్రవణం ఆనందదాయకముగా వింటాం. మనకు వినటము వలన ఏమిటి అంటే మనస్సు తృప్తి. మనస్సు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? శుభకరమైనటువంటివి వేదమంత్రాలు, తర్వాత ఈ మంగళవాద్యాలు, గృహప్రవేశాలు, వివాహాలు, మరి పూజలు, కార్యక్రమాలు ఇవన్నీ కూడా శ్రావణ మాసము దక్షిణాయనములో వచ్చేటువంటివే. ఇవన్నీ కూడా ఎప్పుడైతే దక్షిణాయనము ప్రారంభం అవుతుందో మొట్టమొదట సుబ్రహ్మణ్య స్వామికి, భూకారకుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో ఎప్పుడైతే మనము మామూలుగా నాగుల చవితి పండుగ అనేటువంటి దానితో ప్రారంభం చేసుకుంటామో, అలాగే మంగళ గౌరీ నోములు అని, వరలక్ష్మి వ్రతం అని, ఇలా వినాయక చవితి అని, తర్వాత ఇప్పుడు కృష్ణాష్టమి అనేటువంటివి, ఇవన్నీ కూడా పండుగలు ఇంకా ఏకధాటిగా ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి రావటమే జరుగుతాయి. అవును. మళ్ళీ ఉత్తరాయణం వరకు పండుగలు సరిపోతాయి. ఇంకా అలా దీపాలు వెలిగించి పండుగ, నివేదనలు పెట్టి పండుగ, అర్చనలు విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ పండుగలు, ఇలాంటివి అన్నీ అనేక రకాలుగా రావటం అనేటువంటిది జరగటములో ఆంతర్యం ఏమిటి అంటే మనము పత్రం పుష్పం ఫలం తోయం మనము భగవంతుడికి సమర్పించుకునేటువంటిది. ఎందుకు విపరీతమైనటువంటి పూజలు వస్తాయి అంటే ఎండాకాలము అంతా కూడా అయిపోయిన తర్వాత భూమికి చాలా వేడితో ఉంటుంది భూమాత. ఆ వేడితో ఉండేటువంటి భూమాత వలన క్రిమి కీటకాదులన్నీ కూడా పాతాళంలో దాక్కుని ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ అయిన తర్వాత ఆషాఢ మాసములో తొలకరి వానలు అనేటువంటివి మే అయిపోతూనే జూన్ జూలైలో ఎప్పుడైతే వర్షాలు అనేటువంటివి కురుస్తాయో, మీకు ఆడవాళ్లకు వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు, పొయ్యి మీద పెనము పెట్టి ఒక్కసారి నీళ్లు చల్లితే ఆ నీరు ఎంత వేడవుతాయి.
ఆ భూమి మీద పడినటువంటి వేడి నీరు అంతా కూడా లోపలికి పోవడం జరుగుతుంది భూమిలోకి. అలా వెళ్ళినప్పుడు భూమిలో ఉండేటువంటి పురుగు, పుట్ర అవన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది. అలా బయటికి రావడము వలన ఎక్కువ శాతము కొన్ని అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశము ఉన్నది కాబట్టి, అందువలన ప్రతి చోట కూడా ధూప దీపాలు పెట్టి, నివేదనలు పెట్టి మనము పూజలు చేసుకోవటము వలన ప్రతి ఇంట దీపాలు, ధూపము ఎప్పుడైతే పెడుతూ ఉన్నామో ఆ పొగకు, వాటి ద్వారా వచ్చేటువంటి ఆవు నెయ్యి ఇవన్నీ కదా మనం వాడతాం. వీటి పొగ వలన క్రిమికీటకాదులు అనేటువంటివి ఇబ్బంది కలగకుండా, అంటువ్యాధులు రాకుండా ఉండటానికి అనేటువంటిది ప్రకృతిలో కూడా మనము ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. ప్రకృతి మనల్ని కాపాడుతుంది, అలాగే ప్రకృతిని మనము కాపాడుకోవాలి. మన ఇంటి, మన పరిసరాలు మనం శుభ్రముగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామంటున్నాం. ఎవరు క్లీన్ చేసుకోవాలి? మనం స్నానం చేస్తే సరిపోయిందా? మన ఇల్లు కూడా శుద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదా తల్లి. అందుకని ఈ ప్రకృతిని ఈ ధూప దీప నివేదనలతో, ఈ పొగ ద్వారా ప్రకృతిలో వచ్చేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి ఇబ్బందులు కూడా తొలగటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకదాని వెంబడి ఒకటి ఇలా పూజలన్నీ కూడా రావటం అనేటువంటిది మన సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నవే. అదొకటి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ఈ మాసంలో మనకి వెంటనే ఫెస్టివల్స్ అన్నీ కూడా వెంటనే వచ్చాయి. దగ్గరికి వచ్చేసాయి. సో, ఇలాంటి సమయంలో పండుగలన్నీ ఒకేసారి దగ్గరికి రావడం వల్ల మన జీవితాల్లో ఏదైనా శుభసూచకంగా మనము భావించొచ్చా? ఖచ్చితంగానమ్మా, 100% భావించవచ్చును. ఎందుకు భావించవచ్చును అంటున్నాను అంటే, దీనికి జాతక ప్రకారముగా కూడా కొంతమంది, చాలామంది ఇప్పుడు మనము 12 రాసుల వాళ్లకు కూడా సహజముగా, అయితే వాళ్ళు ఏ లగ్నములో పుట్టి ఉంటారో తెలియదు. ఒకరొకరు ఒక్కొక్క లగ్నంలో పుట్టి ఉంటారు. ఇప్పుడు ఏమవుతున్నది, ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మామూలుగా ఇప్పుడు ఇది రావటం అనేటువంటిది, ఈ వినాయక చవితి రావటము హస్తా నక్షత్రము. హస్తా నక్షత్రములో రావటము, బుధవారము రావటము, తిథి చవితి రావటము వినాయక చవితి కాబట్టి ఈ రావటము ఇవన్నీ కూడా ఉండేటువంటి దాని వలన ఈ హస్తా నక్షత్ర జాతకులకు కానీ, గణపతే ఆరాధన, గణపతి నక్షత్రమే హస్త, అదే నక్షత్రంలో రావటం అనేటువంటిది యోగం. అదే కదా, అందుకనే కదా ఇవన్నీ పండుగలు అంటే మనం ఎట్లా లెక్క వేస్తాము. అందుకే ఋషి దర్శనాత్ ఋషిని, ఋషులు అనేటువంటి వాళ్ళు మనకు ఎప్పుడో ఏది ఎప్పుడు రావాలి ఏమిటి ఒక నియమము, ఒక క్రమము, ఒక పద్ధతి అనేటువంటిది మనకు పెట్టారు. అలా వస్తూ ఉండేటువంటి దానికి ఇదొక యోగము. తర్వాత మళ్ళీ మనకు సెప్టెంబర్లో గ్రహణం అనేటువంటిది ఉన్నది. దాని వలన కూడా చాలా మందికి యోగాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనం చెప్పుకుంటాం, మీరు అడిగారని చెప్తున్నాను నేను. అందువలన చాలా మందికి చాలా యోగవంతముగా మేలు జరుగుతుంది. అన్ని పనులకు ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగడానికి చాలా వరకు యోగం ఉంటుంది. బుధుడు పండితుడు, వ్యాపారకారకుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులకు, పండితులకు చాలా మంచి యోగకాలము. హస్తా నక్షత్ర జాతకులు చాలా యోగకాలము. హస్త చిత్తార్థము కన్యా, అలా కన్యా రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది. ఇలా అంటే ఆ రోజు వచ్చినటువంటి దాని వలన 9 రోజులలో 9 నక్షత్రాలు ఉంటాయి కదా, మిగతా వాళ్ళకు కూడా నవరాత్రులు అంటున్నాము కాబట్టి ఆ నక్షత్రాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా చాలా యోగదాయకముగానే ఉంటుంది కాక. అయితే మనము పూజించేటువంటి విధానములో ఉంటుంది. మనము ఏ కోరికతో మనము పూజించుకుంటాము ఆ కోరిక తప్పకుండా నెరవేరటానికి మేలు జరుగుతుంది. మనము ఏటికి ఎంత పాత్ర తీసుకువెళితే అంతే నీళ్లు వస్తాయి. మనము ఎంత చేసుకుంటే అంత పుణ్యము వస్తుంది. అందుకని చాలా యోగముగా ఉన్నదమ్మా. ఇప్పుడు ఒక శ్రావణ మాసములో అనేక రకాల పండుగలు రావటము వలన నిరంతరము చేస్తూ ఉంటే మనకు పండుగలు ఎక్కువ వస్తూ ఉన్నాయి, విపరీతంగా ఖర్చులు అవుతున్నాయని మనం అనుకోవచ్చును. కానీ ఇచ్చేటువంటి వాడు భగవంతుడే కదా. అవును, ఏదో ఒక రూపకముగా మనకు మేలు చేసేటువంటిది కూడా భగవంతుడే కదా. కాబట్టి మన పనులకు, మన వ్యాపారస్తులకు కానీ,
లేదా ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయాలి అంటే ఇబ్బందులు కలుగుతూ ఉండేటువంటి వాళ్ళకి కానీ, లేదా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటే రాలేదు అడ్డం పడుతుంది అనేటువంటి వాళ్ళకి కానీ, వీసాలు రావాలి అనుకునేటువంటి వాళ్లకు వీసా కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకైనా కళ్యాణ ఘడియ మాకు ఈ కళ్యాణము అనేటువంటిది చూస్తూ ఉన్నాము కానీ సంబంధాలు రావడం లేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు, ఈ వినాయకుడి పూజ అనేటువంటిది గణపతి పూజ ఎప్పుడైతే మనం చేస్తామో అందులో ఈసారి వచ్చేటువంటిది బుధవారము. జనరల్గా బుధవారం నాడు పడవు, కొన్ని వేరే వేరే రావచ్చు వేరే వారాలు. మంగళవారం పడినా సంతోషమే, అతి ప్రాధాన్యత. బుధవారము పడినా చాలా ప్రాధాన్యతే. ఎందుకంటే బుధవారమే చాలా ముఖ్యం మనం గణపతికి. అందువలన ఆ వారము, తిథి, నక్షత్రము మనకు చాలా అద్భుతంగా కలిసి వచ్చినాయి. కాబట్టి ఈ కలిసి వచ్చేటువంటి పండుగను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గణపతి యొక్క పూజ చేసుకొని అందరూ సంతోషముగా మీ పనులన్నీ కూడా నెరవేర్చుకుందురుగాక అని తెలియజేస్తున్నాను.